హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మనకి వంట కంప్లీట్ అవ్వగానే మనకి పనంతా కంప్లీట్ అయినట్టయితే కాదు కదా. ఇలా గ్యాస్, కౌంటర్ టాప్ అన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇలా మనం చిన్న చిన్న టవల్స్ తో చేస్తున్నప్పుడు ఇలా జిడ్డుగా జిగటగా అయిపోతుంటాయి. ఇంకా నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను. బీకో రిజోల్ కిచెన్ టవల్స్ అండి ఇవి. ఒక టవల్ ని మనం 100 టైమ్స్ వాడుకోవచ్చు. ఇలా చూసారా, పెద్ద రోల్ అయితే ఇస్తారు. ఇలా పెద్ద రోల్ ఇస్తారు. రోల్ ఇచ్చిన తర్వాత దాన్ని కొంచెం మనం ఇలా ఇలా ఓపెన్ అవ్వగానే ఇలా చింపుకోగానే వచ్చేస్తూ ఉంటాయి. అలా ఒక టవల్‌ని తీసుకొని మనం ఏ క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ గాని, ఇంకా మనం ఇంట్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మనం నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. మేము చూసారా, ఫ్రిడ్జ్ క్లీన్ చేసాము. చాలా నీట్‌గా వచ్చింది. చాలా మంచిగా వచ్చేసింది. చూసారా, నీట్‌గా వచ్చేసింది ఫ్రిడ్జ్ అయితే. ఇంకా మన ఇంట్లో ఏ ఎలక్ట్రిక్ వస్తువు ఉన్నా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జు, గ్రైండరు, మన ఇంట్లో ఏవుంటే అవి మనం నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసి మన గ్యాస్ స్టవ్. దీని మీద ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు అన్నీ అయితే అంటుకుంటూ ఉంటాయి. ఇలా అంటుకున్న తర్వాత మనం నీట్‌గా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. అసలు వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. నీట్‌గా వచ్చేస్తుందండి. చూసారా, మన గ్యాస్ స్టవ్ అయితే చాలా నీట్‌గా వచ్చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికి యూజ్ అవుతుందని ఇది నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది అమెజాన్‌లో ఉంటుందండి. చాలా మంచిగా యూజ్ అయింది నాకైతే. మన ఇంట్లో ఏ వస్తువు ఉన్నా మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటికి వాడుకోవచ్చు. ఇంకా టైల్స్ క్లీనింగ్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం అన్ని యూజ్ చేసిన తర్వాత దీన్ని నీట్‌గా కడుక్కొని పక్కన ఆరబెట్టుకుంటే చూసారు కదా, అక్కడ జిడ్డు మరకలే లేవండి దానికి అసలు. ఏ మరకలు కూడా ఎళ్ళిపోతున్నాయి దాని మీద నుంచి. ఇలా మనం కాసేపు ఆరబెట్టుకోవాలి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.